తను చచ్చిపోతున్నాననే టైంకి వచ్చేటప్పటికి ఏమనిపించింది, పార్టీని నడిపేవాడు కావాలి భవిష్యత్తులో, ప్రాబ్లం లేదు, అది నాకు స్టాలిన్ అయితేనే రైట్ అనుకున్నాడు, ఇచ్చేశాడు. అదే సందర్భంలో ఇక్కడికి వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి ఆకస్మిక వర్ణం, వాళ్ళమ్మ ఎవరిని తీసుకొచ్చింది, జగన్నే పట్టుకొచ్చింది, జగన్ రైట్ అని పట్టుకొచ్చింది. ఎందుకని జనం కూడా జగన్ ఆదరించారు. లేదు నాకు అంటే ఆదరణ ఇస్తారు అనుకుంది షర్మిల, పక్కన పెట్టారు జనం సింపుల్ గా. చివరికి ఆమెను రెచ్చగొట్టి నీకేంటి అసలు, నీ వల్ల మీ అన్న గెలిచాడని రెచ్చగొట్టిన అదే రాధాకృష్ణ గారు నేను ఎడిటోరియల్ కాలంలో ఏం రాశారు, విఫల ప్రయోగం అని రాశాడు. అంటే ఆవిడని విఫల ప్రయోగం అని ఆయనే రాసేసాడు, ఆయనే ఆ ప్రయోగం చేయించింది కాంగ్రెస్. చివరికి అంతా పోయాక కాడి వదిలేశాడు. ఇప్పుడు కవితను కూడా అలాగే రెచ్చగొడుతున్నాడు ఆయనే, ఈవిడ వేరు ఆవిడ వేరని. ఆ ఎడిటోరియల్ కాలం చూడండి. ఏంటి అంటే దీని వెనకాల కవితకు ఉన్న ఏకైక నాకు అనిపిస్తున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఆస్తిలో వాటా, అట్లాగే రాజకీయంలో వాటా. వేడి మీద ఉన్నే కొట్టాలి. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి పదానికి వర్కౌట్ కాల, ఇప్పుడు అధికారంలో లేదు, ఈ టైంలో అధికారంలోకి రావాలి అన్నప్పుడు మనం దెబ్బ కొడితేనే కరెక్టు, అది ఆవిడ యాంగిల్. అప్పుడు అన్న దిగి వస్తాడు,